ఒక అన్నోన్ పర్సన్ వచ్చి, "నేను భవిష్యత్తు నుంచి వచ్చాను" అంటే మీరు నమ్మగలరా? ఇది సినిమా కథలు కాదు. నిజంగా జరిగినవి. వాళ్ళు టైమ్ ట్రావెల్ చేశానని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. సో, ఇంతకి వాళ్ళెవరు? వాళ్ళు చేసింది నిజంగా టైమ్ ట్రావెలా కాదా? అని చెప్పేసి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. జాన్ టిటోర్ భవిష్యత్తు నుంచి వచ్చిన సైనికుడు. 2000 సంవత్సరంలో ఓ ఫోరంలో పోస్టులు రాసిన వ్యక్తి తాను 2036 యూఎస్ ఆర్మీలో సైనికుడినని చెప్పాడు. 2015లో ఇంటర్నెట్, ఉక్రెయిన్ వర్షం, సివిల్ వార్, న్యూక్లియర్ టెన్షన్‌లొచ్చాయని ముందే చెప్పాడు. ఐబీఎం 5100 అనే ఒక పాత కంప్యూటర్ అవసరం పడుతుందని చెప్పిన తర్వాత అదే ఫీచర్‌ను ఐబీఎం అఫీషియల్‌గా అయితే రిలీజ్ చేసింది. అతను చూపించిన టైమ్ మెషిన్ స్కెచ్‌ల్లో విజ్ఞానం చూసి శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపడేలా చేసింది. బట్ కొన్ని డేస్ తర్వాత అతను ఆ కాలం నుంచి మాయమైపోయాడు. మేబీ అతను నిజంగానే టైమ్ ట్రావెల్ చేశాడని చెప్పేసి ఇప్పటికి ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. సెకండ్ పర్సన్ ఆండ్రూ కార్ల్సిన్ 2003 సంవత్సరంలో $800తో 2 వారాల్లో దాదాపు $350 మిలియన్ అయితే సంపాదించాడు స్టాక్ మార్కెట్‌లో. అనుమానంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బట్ అతను చెప్పిన స్టేట్మెంట్ విని అక్కడున్నోళ్ళంతా షాక్ అయిపోయారు. ఇంతకీ అతను ఏం చెప్పాడంటే, "నేను 2257 సంవత్సరాల నుంచి వచ్చాను. నాకు మీ మార్కెట్‌లో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ నాకు ముందే తెలుసు." ఇతను చెప్పిన ఈ విషయానికి అక్కడున్న పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు దానికి ఒప్పుకోలేదు. "నువ్వు అబద్ధం చెప్తున్నావు" అని చెప్పేసి ఒక దగ్గర అయితే బంధించారు. బట్ తీరా చూస్తే అక్కడి నుంచి అతను అనుమానాస్పదంగా అయితే మాయమైపోయాడు. అతని ఆచూకీ ఇప్పటికి ఒక స్టిల్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెక్స్ట్ పర్సన్ విక్టర్ గాడర్డ్ భవిష్యత్తుని ముందుగానే చూసిన పైలట్. 1935లో ఒక పాత ఎయిర్‌ఫీల్డ్ మీదుగా పైలట్ అయితే తన విమానాన్ని నడుపుతున్నాడు. అక్కడ పాతగా ఉండాల్సిన ఎయిర్‌ఫీల్డ్ అయోమయంగా కొత్తగా రంగులు వేసి కొత్త కొత్త ప్లేన్‌లు అండ్ బ్లూ యూనిఫార్మ్‌తో ఉన్న కార్మికులతో అయితే కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్‌గా అతను చెప్పిన ఏ విధంగా అయితే ఆ ఎయిర్‌ఫీల్డ్ ఉందో అలానే తయారైంది. సో, దీన్ని అప్పుడు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బట్ అది కొత్తగా అలా మారిన తర్వాత అతను గుర్తు చేసుకున్నారు. అతను చెప్పింది కరెక్టే. అతను నిజంగానే టైమ్ ట్రావెల్ చేసుండొచ్చు అని చెప్పేసన్నారు. బట్ దీనికి సైంటిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే, అక్కడ టైమ్ అనేది జస్ట్ స్లిప్ అయి ఉండొచ్చు అంతే అని చెప్పేసి అయితే చెప్తున్నారు. తన టైమ్ స్లిప్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ లాగా కనిపించొచ్చు అని చెప్పేసి అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ పర్సన్ మోబర్లీ జోర్డాన్ 1901లో ఫ్రాన్స్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌కి వెళ్ళిన ఇద్దరు మహిళలు పాతకాలపు దుస్తులు అండ్ అలాగే వ్యక్తులను, భవనాలను చూసామని చెప్పారు. 1700 సంవత్సరంలో ఫ్రెంచ్ రాజకుమారి అయిన మరీ ఆంటోయినెట్‌ని చూసామన్నారు. వాళ్ళ వివరాలు ఇతర చరిత్ర పుస్తకాల్లో కూడా సరిగ్గా వాళ్ళు ఎలాగైతే చెప్పారో అలానే ఉన్నాయి. ఇది విన్న అక్కడ వాళ్ళంతా షాక్‌కి గురయ్యారు. నెక్స్ట్ పర్సన్ హక్స్టన్ మ్యాన్. ఏ వయసులోనూ కూడా మారడు. ఇంతకీ ఇతని స్టోరీ ఏంటంటే, ఒక మిస్టీరియస్ వ్యక్తి ప్రతి 10 ఏళ్ళకి కనిపిస్తాడు. కానీ అతని రూపం మారదు. అతని యొక్క మాట మారదు. అతని పాత ఫోటోల్లో ఎలా ఉంటాడో అండ్ కొత్త ఫోటోల్లో కూడా అలానే కూడా ఉంటారని చెప్పేసి చెప్తారు. ఒకే ముఖం అదేలా ఉండడం చూసి టైమ్ ట్రావెలర్ అనుకుంటారు. అతని పేరు, ఐడెంటిటీ ఇప్పటికి బయటికి రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలున్నాయి. బట్ ఇవన్నీ సైంటిఫికల్‌గా ప్రూవ్ అయితే అవ్వలేదు. జస్ట్ వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అంతే. టైమ్ ట్రావెల్ గురించి ఐన్‌స్టీన్ యొక్క జనరల్ రిలేటివిటీ థియరీలో ఇప్పటికి చెప్పబడింది. ఇది సైంటిఫికల్‌గా అయితే అసాధ్యం కాదు. టైమ్ డిలేషన్ ఆల్రెడీ సైంటిఫికల్‌గా ప్రూవ్ అయింది. అంతరిక్షంలో ఉన్న ఖగోళ శాస్త్రజ్ఞులకి సమయం అయితే నిదానంగా గడుస్తుంది. బ్లాక్ హోల్స్ దగ్గర గడియారం వేగంగా మారుతుంది. అంటే టైమ్ ట్రావెల్ సైంటిఫికల్లీ ప్రూవెన్. బట్ మనం భవిష్యత్తులోకి వెళ్ళగలం తప్ప పాస్ట్‌లోకి అయితే రాలేమని చెప్పేసి అయితే సైన్స్ చెప్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి. వీళ్ళ స్టోరీస్ విన్న తర్వాత వీళ్ళు నిజంగా టైమ్ ట్రావెల్ చేసిందా? లేదా అది జస్ట్ వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నావా? లేకపోతే ఇవన్నీ జస్ట్ ఒక ఊహలు మాత్రమేనా? మీ ఒపీనియన్ కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.